శ్రీకర్ వాళ్ళ నాన్న ఇంటికి వస్తారు. ఇక శ్రీకర్ అయితే వాళ్ళ ఇంటికి రాగానే అక్కడ ఉన్న శ్రీయ అయితే పద శ్రీకర్ వెళ్దాం కానీ అని చెప్పి శ్రీయ అయితే శ్రీకర్ని దగ్గరుండి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న అవని అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో ఆ శ్రీకర్ వచ్చి వాళ్ళ అమ్మని అన్నయ్యని గట్టిగా హగ్ చేసుకొని బాగున్నారా, ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అలా వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి రాజేంద్ర ప్రసాద్ వచ్చి హే ఏంట్రా, ఎందుకురా నువ్వు ఇంటికి వచ్చావు, నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, నీకు ఇంటికి ఎలాంటి సంబంధం లేదు, ఎందుకు వచ్చావు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే శ్రీకర్ని తోసేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న శ్రీయ అవని వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంతలో అది చూసి పార్వతి ఇలా అంటూ ఉంటుంది, ఏంటండి ఇది, ఆపండి ఇక చాలు. ఒక కొడుకేమో నేను అసలు సొంత తండ్రినే కాదు అని నిజం చెప్పి వాడి మనసులో నేను లేనట్టుగా చేశారు. ఇప్పుడు ఇంకొక కొడుకు ఉన్నా సరే వాడిని ఇంట్లో నుండి ఉండకుండా బయటకు గెంటేస్తున్నారు. ఇది ఎక్కడైనా పద్ధతిగా ఉందా, ఇది ఎక్కడైనా న్యాయంగా ఉందా అని చెప్పి పార్వతి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న అవని అయితే అత్తయ్య గారు ఇక చాలు ఆగండి అని చెప్పి అవని అయితే అక్కడికి వెళ్ళి శ్రీకర్ని పట్టుకొని, ఏంటి శ్రీకర్, మీ అన్నయ్య నిన్ను ఈ ఇంటికి రావద్దన్నారు కదా, అయినా సరే నువ్వు ఈ ఇంటికి ఎందుకు వచ్చావు, ఇక్కడ నుండి వెళ్ళిపో శ్రీకర్ అని చెప్పి అవని అయితే శ్రీకర్ని తోసేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఇదంతా చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.